జగన్ గుంటూరు టూరు టోటల్గా 7 గంటలు పట్టింది అనుకోవాలి. ఉదయం 10 గంటలకి బయలుదేరితే సాయంత్రం 5 గంటలు సాగింది. అంటే 11, 12 తర్వాత 5, 7 గంటలు టోటల్గా. మళ్ళీ రిటర్న్కి బోల్డ్ అంత టైం. ఎగబడ్డటువంటి జనాల్ని చూసిన ప్రతి చోట కూడా జగన్ ఆగి వాళ్ళకి అభివాదం చేస్తూ సాగారు. అయితే ఎక్కడ ఉపన్యాసాలు ఇవ్వలేదు, చేతులు ఊపుతా వాళ్ళకి నమస్కారాలు పెడతా సాగుతూ వచ్చారు. ఈ కారణంగానే గుంటూరు నగరంలోకి ప్రవేశించడానికే 4 గంటలు పట్టింది. 20 నిమిషాలు ప్రయాణం చేయగలిగేటటువంటి 20 నిమిషాల్లో రీచ్ కావాల్సినటువంటిది టోటల్గా 7 గంటలు సాగింది. అలాగే జగన్ గుంటూరుకి చేరేటప్పటికి ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. అంబటి రాంబాబు ఇంటి ప్రాంతం అంతా మొన్న భయంగా వణుకుతా అక్కడక్కడ కూర్చున్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఇక ప్రాణం మీదకి వస్తే కనుక అప్పుడు దిగి కాపాడుకుందాంలే అని అంబటి కోసం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ సగర్వంగా ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చారు జగన్ కోసం. అదే సందర్భంలో నిలదీస్తూ వచ్చారు, మాట్లాడుతూ వచ్చారు. జగన్ వచ్చే సమయానికి ప్రాంతమంతా నిండిపోవడం అన్నటువంటిది ప్రత్యక్షంగా చూశారు.